నమస్కారం. భక్తి ప్రదం కార్యక్రమానికి స్వాగతం. రాముడు అనగానే హనుమంతుడు అనే పేరు వినిపిస్తుంది. శ్రీరాముడు మంచి రాజు అంటే ఠక్కున హనుమంతుడు నమ్మిన బంటు అంటారు. సత్యవాక్ పాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ధర్మ పరిరక్షకుడు, క్షమ దయాగుణ సంపన్నుడు, స్థితప్రజ్ఞుడు, ధర్మమూర్తి, ఆదర్శనీయమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆదర్శ భర్తగా, ఆదర్శ కుమారుడి, ఆదర్శ సోదరుడిగా, ఆదర్శ పాలకుడిగా మానవుడు ఎలా జీవించాలో తన జీవనం ద్వారా చూపించిన మహోన్నత మర్యాద పురుషుడు శ్రీరాముడు. ఇక ఆంజనేయుడు సదా రామ పదారవింద సేవలో తరించే అపరరామ భక్తుడు, అమిత బలవంతుడు, మహాపండితుడు, ధైర్యవంతుడు, జ్ఞానగుణ సంపన్నుడు, శివాంశ సంభూతుడు, సంజీవని పర్వతాన్ని ఒంటి చేత్తో తెచ్చిన బలయుతుడు, రామ రావణ యుద్ధ రచన చేసిన మహనీయుడు, రామచంద్ర ప్రభు విజయానికి కారకుడు. అంతటి రామచంద్ర ప్రభువు ఇంతటి భక్తాగ్రేసర ఆంజనేయ స్వామి ఎల్లడలా ఆలయాలు కనిపిస్తాయి. ఎక్కడ రామాలయం ఉన్నా అక్కడ హనుమత్ దర్శనం ఉంటుంది. విడిగాను ఎన్నో హనుమత్ మందిరాలు ఉంటాయి. వీధి వీధిన 4 రోడ్ల కూడలిలో ఎక్కడైనా ఆంజనేయ విగ్రహాలు కనిపిస్తాయి. భారీ ఆంజనేయ విగ్రహాలు, బుజ్జి ఆంజనేయ విగ్రహాలు ఎన్నెన్నో దర్శనమిస్తాయి. అయితే యావత్ దేశంలోనే ఒకే ఒక చోట హనుమత్ రహిత రామాలయం ఉంది. అదే కడప జిల్లాలోని ఒంటిమిట్ట. ఎన్నో విశిష్టతల నిలయంగా పేరు సంతరించుకున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో రాములోరి కళ్యాణ వేడుకలకు ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఆ కన్నుల పండుగ వైభవంపై ప్రైమ్ 9 టీవీ ప్రత్యేక కథనం. వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, శ్రీరామునికి చరితమును తెలిపెదమమ్మ. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. రామకథ శ్రీరామ కథ పాడితే రామయ్య పాటనే పాడాలి, వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి. సీతమ్మ, రామయ్య, లక్ష్మణ, హనుమంతుల్లా ప్రజలందరూ ఉంటే కలియుగమే త్రేతాయుగం అవుతుంది. ఈ పాటలన్నీ మనం నిత్యం వింటూ ఉంటాం. ఇక శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, హనుమత్ జయంతి, ముక్కోటి ఏకాదశి ఇలా మహత్తర పర్వదినం వచ్చిన సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామికి పూజాధికాలు చేస్తుంటాం. అయితే శ్రీ మహావిష్ణువు సప్తమ అవతారమైన త్రేతాయుగ రాముని దైవ సన్నిధిలో హనుమంతుడు లేని గుడి విశ్వంలో ఎక్కడైనా ఉంటుందా? భారతావనిలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తే ఉంది అని ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం సమాధానమిస్తోంది. ఆ సూర్యుని ఎర్రని పండని భావించి బాల్యంలో మింగేయడానికి ప్రయత్నించాడో ఆ సూర్య భగవానుని వద్దే శిష్యరేఖం చేసి సకల విద్యాపతరంగుడిగా మారాడు. ఒంటి చేత్తో సంజీవని పర్వతాన్ని పైకెత్తి తీసుకొచ్చాడు. లక్ష్మణుని మూర్ఛ నుంచి తెప్పరిల్లేలా చేశాడు. సముద్రాన్ని లంఘించి సీతామాత జాడ కనుక్కున్నాడు. రాముని అంగుళీయాన్ని సీతాదేవికి ఇచ్చి ఆ మాత ఆచూకీని రామచంద్రునికి చేరవేశాడు. రామ రావణ యుద్ధ రచన చేశాడు. రామచంద్ర ప్రభు విజయానికి కారకుడయ్యాడు. ఇన్ని విజయాలు సాధించినా తాను రాముడికి సేవకుడిగా, సుగ్రీవునికి మంత్రిగా ఉన్నాడు తప్ప ఏ పదవులు కోరుకోలేదు. భక్తునిగా ఉండి భగవంతునిగా పూజలు అందుకుని మహనీయుడుగా ఆంజనేయుడికు పేరు పొందారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు. ఎక్కడ రామాలయం ఉంటుందో అక్కడ హనుమత్ దర్శనం కలుగుతుంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో హనుమంతుడు ఎందుకు కనిపించడు? ఎక్కడా లేని విధంగా హనుమత్ రహిత కోదండ రామాలయానికి సంబంధించిన చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. రూటే సపరేటు అని సరదా వ్యాఖ్యానాలు చేసుకుంటాం. అయితే ఒంటిమిట్ట అతి ప్రాచీన, అత్యంత పవిత్ర కోదండ రామాలయం ఎన్నో ప్రత్యేకతలతో ఈ సరదా వ్యాఖ్యలను నిజం చేస్తోంది. ఒంటిమిట్ట అందాల రాముడి సన్నిధిలో సదారామ పదారవింద సేవలో తరించే హనుమంతుడు కనిపించాడు. చైత్రశుద్ధ నవమి మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో భద్రాద్రితో సహా దేశంలోని అన్ని దేవాలయాల్లో చలువ పందేళ్లలో వైభవోపేతంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరగడం మనకు తెలుసు. అయితే ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణ వేడుక ఆ రోజున కాకుండా వేరే రోజున జరుగుతుంది. అన్ని చోట్ల పట్టపగలు ఈ కళ్యాణ వేడుక జరిగితే ఒంటిమిట్టలో రాత్రి వేళ జరుగుతుంది. వినూత్న రీతిలో అంబరాన్నంటేలా జరిగే ఒంటిమిట్ట రామయ్య కళ్యాణ సంబరాలు ఎంతో సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఎక్కడ ఏ దైవత్వం చూపకుండా సాధారణ మానవునిలా తన అవతార కాలమంతా కొనసాగిన అందాల రాముడు మానవుడు ఎలా ఉండాలో స్వయంగా ఆచరించి చూపాడు.
ధర్మాన్ని కలయబోసి విగ్రహంగా మారిస్తే అదే రాముడు అని రావణ సహచరుడు రాముని బాణం దెబ్బకు యోజనాల దూరం పరుగులెట్టిన బంగారు జింక పాత్రధారి మారీచుడి అన్నాడు. అంటే రాముడి గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. రాముని మాట పాటించి రాముడి బాటలో వెళితే పెద్దలను ఎలా గౌరవించాలో సంపూర్ణంగా అవగతమవుతుంది. తాను దేవుడు అని రాముడు తన అవతార కాలంలో ఎక్కడా చెప్పకపోయినా శ్రీరామచంద్రుడు దేవాది దేవుడు, దేవతా సార్వభౌముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల భువన రక్షకుడు అని వేదాంగాలు, సర్వశాస్త్రాలు, సమస్త పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. రాముడు నడయాడిన దండకారణ్య ప్రాంతంలోని అతి ప్రాచీన మహాపవిత్ర ప్రదేశంలోని దివ్య భవ్య క్షేత్రమే ఒంటిమిట్ట. ఆ పుణ్యక్షేత్రంలోని మహత్తర ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరకుండా నిత్య నూతనంగా దర్శనమిస్తున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైనట్టు ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.